చెప్పని పరిస్థితి కాంగ్రెస్ అంటున్నారు కానీ ప్రతిపక్షాలు మాత్రం అసలు ఇచ్చిన హామీ ఒకటైనా నెరవేర్చారనే క్వశ్చన్ ఎందుకు వస్తుంది? మేము చెప్తున్నాం మీరు నెరవేర్చామని అంటున్నారు, ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని హామీలు నెరవేర్చారు? సుమిత్ర గారు నమస్తే, మ్యూట్ లో ఉన్నారు. సుమిత్ర గారు వినపడుతుందండి? ఎస్. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ పార్టీల ప్రతినిధులకు, వీక్షకులకు అందరికీ నమస్తే అండి. జై తెలంగాణ. చరణ్ కౌశిక్ గారు సోదరులు కాంగ్రెస్ వాళ్లకు ఆవేశం నేర్పించి పంపించారు. ప్రతి సందర్భంలో ప్రశ్న ఏదన్నా అడగండి, మీరు ఏ ప్రశ్న అడిగినా ఒకే సమాధానం ఇదే ఉంటది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మీరేం చేయబోతున్నారు, మరి తిట్లు ఎందుకు అనేటువంటి ప్రశ్నకు కూడా ఇదే దండకం. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గతంలో మేము ఏం చేసినామో స్పష్టంగా చెప్తా ఉన్నాం. పట్టణ ప్రగతి పేరుతో మేము మున్సిపాలిటీల అభివృద్ధికి పాటుపడ్డాం. మున్సిపాలిటీల డ్రైనేజ్ వ్యవస్థను కానీ, రోడ్లను కానీ, కొత్త మున్సిపాలిటీలను కానీ, భవనాలను కానీ నిర్మించినాం. కూడళ్లను కానీ, రోడ్లను కానీ, ప్రకృతి వనాలు కానీ, పట్టణ ప్రకృతి వనాలు కానీ, అలాగే శ్మశాన వాటికలు కానీ, అనేక సౌకర్యాలు, తాగునీరు కానీ, 24 గంటల విద్యుత్ కానీ పట్టణాలకు మేము అందించినాం. ఆ సదుపాయాలు మేము అందించినాం. పట్టణ ప్రగతికి స్వచ్ఛ సర్వేక్ష 16 అవార్డులు మా హయాంలో వచ్చినాయి. ఇప్పుడు కూడా మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ 2 సంవత్సరాల్లో పట్టణాలకు ఏమీ చేసలేదు. మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే కాబట్టి మాకే ఓటు ఇవ్వండి, మళ్ళీ వచ్చిన తర్వాత మేము కారు గుర్తుకు ఓటేయండి, మేము పట్టణ ప్రగతికి పాటుపడతామని ప్రజలకు చెప్తున్నాం తప్ప మేము ఎక్కడ దూషణలకు తెగబడింది లేదు. ప్రజల దృష్టి మళ్లించడానికి, ప్రజలు ప్రశ్నించకుండా ఉండడానికి సుమిత్ర గారైతే మీరేమీ తిట్ల పురాణం అందుకోవట్లేదంటారా? ఎందుకంటే అధికార పక్షం అసలు ఏం చేస్తుంది, ఆ లోపాలను తలెత్తడం, చూపించడం మానేసి మీరు కూడా అధికారుల పైన అవాకులు చెవాకులు పేలుతున్నారు కదా, మీరు కూడా మాట్లాడుతున్నారు కదా. లేదండి, నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రతి సభలో, ఇప్పుడు ప్రభుత్వ సభలో అవి కాంగ్రెస్ పార్టీ పెడుతున్న సభల ఎక్కడికి పోయినా అది పార్టీ కార్యక్రమం లాగా వాడుకొని ప్రభుత్వం పేరు చెప్పి మున్సిపాలిటీలకు దూరంగా ఏదో పల్లెలో సభలు పెట్టి ఆ సభల్లో వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, కాంగ్రెస్ ఓటేయమని అడుగుతా ఉన్నారు. అదే విధంగా బీఆర్ఎస్ రాష్ట్ర సాధకులు మరి 10 సంవత్సరాలు తెలంగాణను ప్రగతి పథంలో నడిపినటువంటి ప్రగతిరథ సారథి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నానా మాటలు అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తనను ప్రశ్నించకుండా ఉండడానికి. ఇగో ఇప్పుడు సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామన్నారు, ఇంతవరకు దిక్కు లేదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే ఇచ్చిండ్రు. మేము రైతు రుణమాఫీ చేసినామని తెగ వాగుతారు. ఎక్కడండి 40,000 కోట్లు రైతు రుణమాఫీకి కావాలని చెప్పేసి 21,000 కోట్లు మాత్రమే చేసినామని చెప్తారు. మరి ఎట్లా సాధ్యమవుతుంది ఇదని రేవంత్ రెడ్డి గారిని ఎన్నికలకు ముందు అడిగితే 6 నెలలు కడుపు కట్టుకుంటే, 6 నెలలు అవినీతి చేయకపోతే ఎడమ చేతితో చెల్లిస్తామని చెప్తారు. కడుపు కట్టుకుంటలేరా, మరి అవినీతి మానుకుంటలేరా? మేము కుంభకోణాలను బయట పెడితే వీళ్ళ స్కామ్లను బయట పెడుతున్న సందర్భంలో దృష్టి మళ్లించడానికి బూతుల పర్వానికి దిగుతారు రేవంత్ రెడ్డి గారు, అంతే తప్ప ఇంకోటి లేదు. ముఖ్యమంత్రి గారిని పట్టుకొని, తొలి ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారి గురించి మేము మాట్లాడుతున్న మాటల ఆయన స్థాయిని మరిచి, తన పదవి స్థాయి మరుస్తారు, ఎవరిని అంటున్నారో ఆ నేత స్థాయి మరుస్తారు. స్థాయిని మరిచి ప్రజల్లో చులకనవడమే తప్ప ఇంకొకటి లేదు. కాంగ్రెస్ కి ఈ రకంగా అయితే ఓట్లు పడవుగాక పడవు. ప్రతి సందర్భంలో ఒకే మంత్రం పనిచేస్తుంది అనుకోవడం సరికాదు. ఈ ఆవువేశాలు ఎంత దాకా చదువుతారు? 6,000 కోట్ల కుంభకోణాన్ని కేటీఆర్ గారు బయట పెడితే కేసీఆర్ గారిని దుర్భాషలాడతారు, రాని తిడతారు. ఇదెక్కడ న్యాయం? ఏదైతే ఈ వీళ్ళ కంపెనీ KLRS ఉంటుందో అది జీతాలు ఇచ్చుకోలేని స్థితిలో 15 లక్షల రుణం తెచ్చుకుంటది. అట్లాంటి కంపెనీకి 6,000 కోట్ల కాంట్రాక్ట్లు ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తున్నారు రాష్ట్రాన్ని? అసలు అడుగడుగున అవినీతి, అడుగడుగున ఎన్ని కుంభకోణాలు, ఊపిరి పీల్చుకున్నంత తేలికగా, గాలి పీల్చుకున్నంత తేలికగా కుంభకోణాలు చేస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజలను అన్యాయం చేస్తా ఉంది. 3 బతుకమ్మ చీరల్ని ఎగవేసి 1,30,00,000 మందికి బీఆర్ఎస్ గా మేము బతుకమ్మ చీరలు ఇస్తే ఆ చీరలు ఇవ్వడం మానేసి మేము పట్టు పీతాంబరాలు ఇస్తాం, నాణ్యమైన చీరలు ఇస్తాం, ఒక్కొక్కరికి 2 చీరలు ఇస్తామని చెప్పేసి అవి కూడా కేవలం డ్వాక్రా మహిళలకు,
ఆ పంచాయతీ ఎన్నికల ముందర గ్రామీణ మహిళలకు, ఇప్పుడు పట్టణ ఎన్నికల ముందర పట్టణ మహిళలకు అది కూడా ఒక్క చీర మాత్రమే. ఆ ఒక్క చీర అది ఇచ్చి మంచిదైందండి. ఎందుకంటే ఇప్పుడు డ్వాక్రా మహిళలు తప్ప వాళ్ళకు వేరే ప్రజలు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళను బెదిరించి సభల్లో తీసుకొచ్చి కూర్చోబెట్టి పాలపిట్ట రంగు చీరలు కట్టుకొని మా అక్కలు మెరిసిపోతుండ్రు, మురిసిపోతుండ్రు, తమ్ముని కోసం వచ్చిండ్రని చెప్పేసి తెగ సంబూర పడిపోతున్నారు రేవంత్ రెడ్డి గారు. కేవలం డ్వాక్రా మహిళల్ని నింపుకొని సభలు చేసుకొని అధికార కార్యక్రమాల్ని దుర్వినియోగం చేస్తూ ఓటేయమని అడుగుతున్నటువంటి తీరు తెలంగాణ ప్రజలు చూస్తలేరా? తిట్ల దండకం తప్ప పట్టణాలకు ఏం చేస్తామో చెప్తున్నారా? గతం తెలంగాణ ప్రజలకు తెలియదా? కరోనా కష్టకాలం తర్వాత కొద్దిపాటి జీతాలు ఆలస్యమైన విషయం నిజమే. అయినప్పటికీ 78% వేతనాలు పెంచుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులకు వేతనాలు ఇచ్చినాం. కేవలం 3 DAలే పెండింగ్ లో ఉంటే మేము రాగానే క్లియర్ చేస్తామంటారు. అలాగే సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇస్తామని చెప్తారు. ఇప్పుడు ఏమైంది? 5 DAలు పెండింగ్ లో ఉన్నాయి ఉద్యోగులకు సంబంధించి. రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి మొత్తం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేదు. రైతులకు ఇచ్చిందెంత, రైతులను ముంచిందెంత? అన్ని వర్గాలను యువశక్తి అంటారు, గంగల కలుపుతిరి, మహిళలకు స్కూటీలు అంటారు, కాలేజీకి వెళ్ళేటువంటి యువతులందరికీ అది మర్చిపోతిరి. తులం బంగారం జాడనే లేదు. 2,500 ప్రతి మహిళ అకౌంట్ లో వేస్తామంటారు. ఏ ఒక్క హామీనన్నా సంపూర్ణంగా నెరవేర్చి ఉన్నారా? మేము రేషన్ కార్డులు ఇచ్చినాం. సుమిత్ర గారు, సరే ఇప్పుడు వీళ్ళ అధికారంలోకి వచ్చాక మీరేం చేస్తున్నారు? ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు అంటున్నారు. అటు సీఎం ఏమంటున్నారు? బీఆర్ఎస్ 10 ఏళ్లు పరిపాలించింది కానీ ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు అని అంటున్నారు కదా. మరి ఎవరు సమస్యలు పరిష్కరించారు? పరిష్కరించినాం కాబట్టే కొత్త జిల్లాల కార్యాలయాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, వాటి కార్యాలయాలు, కొత్త మండలాలు, ఎన్ని కార్యాలయాలు, అలాగే రోడ్లు, మౌలిక సదుపాయాలు, 1000కి పైగా గురుకులాలు, పరిమితి ఎత్తేసి 4 ఉంటుండే కుటుంబంలో రేషన్ పరిమితి ఎత్తేసి ఎంతమంది అయినా సరే 4 కిలోల ఉండేది. 4 కిలోల రేషన్ తీసేసి 6 కిలోల రేషన్. అలాగే ప్రతి పండగను ఒక గౌరవించి అటు క్రిస్టమస్ కి గిఫ్ట్లు ఇచ్చి, రంజాన్ కు తోఫాలు ఇచ్చి, బతుకమ్మకు చీరలు ఇచ్చి, అన్ని మతాలను సామరస్య వాతావరణంలో ఉంచి ప్రజలందరినీ కూడా ఇంటింటికి తాగునీరిచ్చి ఏ ముఖ్యమంత్రి అంత ధైర్యం చేయగలరు? ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తేనే ఓట్లు అడుగుతాను నెక్స్ట్ ఎన్నికల్లో అని అంత ధైర్యంగా ప్రకటించి దేశవ్యాప్తంగా ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాగే సాగునీటి విషయానికి వస్తే ఏ స్థాయిలో ఉన్న పంటలు ఎంత అభివృద్ధిని సాధించినాయి? కాళేశ్వరంలో 2 పిల్లలు గుంగిపోతే కూలేశ్వరం అయిందంటారు. ఒక్కటే ఒక అబద్ధాలకు సాక్ష్యం చెప్తానండి. కాళేశ్వరం 96,000 కోట్లతో నిర్మాణం పూర్తి జరిగితే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని వీళ్ళు అంటారు. వీళ్ళ పిల్లనిచ్చిన మామనే రేవంత్ రెడ్డి గారు మామనే అట్లెట్లా మాట్లాడతారయ్యా అని చెప్తారు. ఇప్పుడు మాట మార్చుకొని మొత్తం ప్రాజెక్టుల విషయంలో జరిగిన అవినీతి అదని చెప్తారు. కేవలం ఈ 2 సంవత్సరాల్లో కుంభకోణాలు తప్ప మేము ఈ రోజు వీళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని స్కామ్ క్యాలెండర్ రిలీజ్ చేసిండ్రని చెప్పేసి నిన్న మా హరీష్ రావు గారు స్పష్టంగా చూపించడం జరిగిందండి. వారానికో స్కామ్ బయటకు బ్రేక్ తీసుకుందాం. సుమిత్ర గారు, బ్రేక్ తీసుకుందాం. అసలు ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అసలు జనాలకు ఏం కావాలి అనే విషయాన్ని ఈ 3 పార్టీలు